హలో హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనమైతే నాటుకోళ్ళ షెడ్డు వాటి నిర్మాణం గురించి మనమైతే తెలుసుకుంటున్నాం. ఆ నాటుకోళ్ళ షెడ్ ఏమంటే తక్కువ బడ్జెట్తో మనం నాటుకోళ్ళ షెడ్డు ఎలా వేయాలి, అసలు ఏ నాటుకోళ్ళు ఆ షెడ్లో వేయాలి, వాటికి ఏ ఫుడ్ నాటుకోళ్ళకి వేస్తే బాగుంటుంది అనేది ఈరోజు మనమైతే తెలుసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే ఇక్కడ చూస్తున్నారే ఈ కొయ్యలు వచ్చి నేను తక్కువ రేట్లో ఒక కొయ్యి 150 రూపాయలు అయితే రాయచుట్లో అయితే నేను కొనడం జరిగింది. దాదాపు నా షెడ్డు వైశాల్యం వచ్చి 30కి 40, వెడల్పు 30, పొడుగు వచ్చి 40. మనం ప్యూర్ నాటుకోళ్ళు అండ్ జాతి రెండు అయితే మనం వదిలాము. బెడ్ వేసి కింద బెడ్ వేసిన తర్వాత దాని మీద పొట్టు కూడా మనము వేసేసాము. ఆ పొట్టు ఏమంటే కోళ్ళు గుడ్లు పెట్టినా కూడా కోళ్ళు చిదురుకునేదానికి అవి అన్ని విధాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. నెక్స్ట్ ఏమంటే మనము కోళ్ళకి వేసే ఫుడ్ ఏమంటే సద్దలు, మొక్కజొన్న అండ్ కొద్దిగా బియ్యము, అవి మొత్తం మిక్సింగ్ కొట్టేసిన తర్వాత వాటిలో ఒక పిండిలాగా తయారు చేసి మనమైతే ఈ కోళ్ళకు అయితే వేయడం జరుగుతుంది. ఈ పిండే మనము నాటుకోళ్ళకు అయితే మనం వేసేది. అద్భుతంగా అయితే రిజల్ట్స్ అయితే మనకు బాగా బరువు కూడా, కోడి చాలా వెయిట్ కూడా మనకు రావడానికి అవకాశం ఉంటుంది. చూడండి, నేను వేసేది కూడా అదే ఫుడ్. నేను ఏమంటే కొంతమంది కేజీల లెక్కలు కావాలని కొంతమంది వస్తారు. వాళ్ళకు నాటుకోళ్ళు అయితే మనము ప్యూర్ నాటుకోళ్ళు, ఎక్సలెంట్ పల్లి నాటుకోళ్ళు, మనము ఎక్కడ కల్తీ లేని నాటుకోళ్ళు అయితే మనము ఇస్తాము. తర్వాత జాతి కోళ్ళు ఏమంటే మంచి పందెం కోళ్ళు, ఆ జాతి పెట్టలకు అయితే పుడతాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. మన నిర్మాణం వచ్చి ఇప్పుడు చూడండి, ఈ పట్ట వచ్చి తక్కువ రేట్లో వచ్చి మనము 30కి 40 అనే సైజులో ఈ పట్ట వచ్చి మనం కొన్నాము. ఈ పట్ట మనం రాయచుట్లోనే కొన్నాము, పట్ట కొయ్యలు. నెక్స్ట్ వచ్చి ఆ పోల్స్, ఒక పోల్ వచ్చి 700 పడింది. ఇక్కడ పీలర్ దగ్గర ఉన్నాము. సిమెంట్ రాళ్ళు ఒక 4 వరుసలు అయితే సిమెంట్ రాళ్ళు మనం కట్టేసాము. చూడండి, సిమెంట్ రాళ్ళు కట్టేసిన తర్వాత మనము ఆ పోల్స్ ఆ సిమెంట్ రాళ్ళ మధ్యలోనే మనం కట్టేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ ఏమంటే బెడ్ వేసేసిన తర్వాత మనం పొట్టేస్తాము. పొట్టేసి ఆ పొట్టులోనే ఈ కోడి పిల్లలు, కోళ్ళు కానీ గుడ్లు పెట్టినా కూడా పగిలిపోకుండా అండ్ అవి చిదురుకుంటూ ఉండేదానికి బాగా అవకాశం ఉంటుంది. మధ్యలో ఇలా కట్టేస్తే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. చూడండి, మనం వేసే ఈ ఫీడు ఎన్నో కొనేది అది ఇది కాదండి, నేనే తయారు చేస్తా. దీంట్లో మొక్కజొన్న, రాగులు, సద్దలు అండ్ కొద్దిగా బియ్యము అన్నీ మిక్స్ చేసి, అంటే రాగులు ఒక 20 kgs, మొక్కజొన్న ఒక 20 kgs, సద్దలు ఒక 20 kgs అండ్ బియ్యము ఒక 10 kgs మిక్స్ చేయాలా. బియ్యం ఎక్కువ వాడకూడదు, అవి ఒక 10 kgs మిక్స్ చేసి అలా. చూడండి, ఇలా మిక్స్ చేసిన తర్వాత దీంట్లో కొంచెం లైట్గా వాటర్ పోసేసి ఇలా అయితే మనం బాగా దీన్ని పిసుక్కోవాలా, ఒక ముద్దలాగా తయారు చేయాలి. ఎందుకంటే అట్లా గొంతు పట్టుకోకుండా ఉంటుంది. చూడండి, ఇలా ముద్దలాగా తయారు చేసి అలా. చూడండి, చాలా ఇష్టంగా తింటాయి పిల్లలు కానీ కోళ్ళు కానీ అన్నీ చాలా ఇష్టంగా అయితే ఇవి తింటాయి. నెక్స్ట్ మన షెడ్లో వాడకం వచ్చి కొన్ని కోళ్ళు అయితే ఇక్కడ గుడ్లు పెడతాయి. చూడండి, ఇక్కడ గుడ్లు పెట్టేసి పొదిగే కోళ్ళు ఆ పక్క ఉన్నాయి. ఇక్కడైతే గుడ్లు పెట్టే కోళ్ళు. చూడండి, గుడ్లు దీంట్లో. నెక్స్ట్ ఇక్కడ పొదిగే కోళ్ళు వచ్చి ఇక్కడ ఉంటాయి. చూడండి, మన షెడ్డు, ఈ పోల్స్ అండ్ పట్ట అండ్ కొయ్యలు అండ్ ఇవి ఉంటే
రెడీ అయిపోతుంది.